నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సాగునీటి ప్రాజెక్టులు పరిశీలిస్తున్న సీఎం. ఈ సాయంత్రం జడ్చర్ల బహిరంగ సభలో మాట్లాడనున్న రేవంత్. భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూముల ఆక్రమణలకు ప్రయత్నం. ఏపీలో పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యమన్న చంద్రబాబు. వాతావరణ సమతుల్యతకు అత్యవసరమని విశాఖ పర్యటనలో పిలుపు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు ఆదిలోనే ఎదురుదెబ్బ. మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి నచ్చిన శాఖ ఇవ్వలేదని వెల్లడి. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్టు అన్నామలై ప్రకటన. బీజేపీ రాజీనామాను ఆమోదించిన కాసేపటికే వెల్లడి. త్వరలోనే పూర్తి వివరాలు. మరోసారి వడ్డీ రేట్లలో మార్పులు లేకుండానే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉందని వెల్లడి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశలో కేంద్రం చర్యలు. విదేశీ మదుపరులు ఆర్జించే వడ్డీ, మూలధన లాభాలపై పన్ను రద్దు చేస్తూ ప్రకటన. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నార్లాపూర్ వద్ద డెలివరీ సిస్టర్ను పరిశీలించిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాలైన బోడబండ, దూల్యా నాయక్ తండా, నార్లాపూర్, సున్నపు తాండా భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూత్పూర్ మండలం కొత్తూరులో కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు. సాయంత్రం జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ ప్యాకేజీలు 17, 18 పనులు పరిశీలించనున్నారు. తర్వాత గంగాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివార్లలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఆయన చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. కోకాపేట నియోపోలిస్లో గతంలో ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోగా అక్కడికి సమీపంలో గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో ప్రభుత్వానికి 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954-55 రికార్డుల ప్రకారం పోరంబోకు కంచెగా ఇది నమోదైంది. ఆ భూమిపై కన్నేసిన నిందితులు కొన్ని రోజుల నుంచి ఆ సర్వే నెంబర్లోని కొంత భూమిని ప్రభుత్వం 5గురికి ఇచ్చినట్లు వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశారని శేర్లింగంపల్లి డీసీపీ తెలిపారు. వీటిపై గండిపేట మండల తహసీల్దార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో వారి ఇళ్లలో సోదాలు చేశారని డీసీపీ వివరించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. వాటి ఆధారంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రను గుర్తించినట్లు తెలిపారు. గండిపేటలోని ఈ భూమి విలువ కనీసం 1000 కోట్లుంటుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్టు చేసినట్టు చెప్పారు. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి భూమిని కాజేసేందుకు బ్రహ్మనాయుడు కుట్ర చేసినట్లు వివరించారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోసం విస్తృతంగా గాలించి ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనం పెంచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ స్ఫూర్తితో పనిచేస్తే ఏపీలో వాతావరణ సమతుల్యత సాధించవచ్చని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆంధ్ర వర్సిటీ మైదానంలో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. అనంతరం నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఏయూ నుంచి నోవాటెల్ వరకు 5.5 కిలోమీటర్లు చంద్రబాబు సైకిల్ తొక్కారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ప్రజలకు అభివాదం చేస్తూ 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్డు మీదుగా సైకిల్పై ముందుకు సాగారు. సైకిల్ ర్యాలీలో ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. అంతకుముందు మాట్లాడిన చంద్రబాబు పర్యావరణ పరిరక్షణతో సంపద సృష్టించవచ్చని తెలిపారు. అందుకోసం సోలార్ విద్యుత్ ఉత్పత్తి, చెత్త సేకరణ వంటి అంశాలను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ,
వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఎస్టీపీలు పెట్టాలి, నెట్ జీరో. ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీలు లేదు. యూనివర్సిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఉండాలి. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది టౌన్స్లో కావచ్చు, ఆర్గనైజేషన్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కీలకమన్నారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్లో చేపట్టిన కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి ఆయన విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి ప్రక్రియలో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరిట పవన్ మొక్కను నాటారు. ఈ నెల 15 వరకు ఏపీ వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పవన్ తెలిపారు. సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తా ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ఈ పిలుపుని అందిస్తున్నాం. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతాన్ని అధికారులతో కలిసి మంత్రి కొల్లు శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి కృష్ణా జిల్లాను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ప్రజలు అధికారులకు సూచించారు. విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో 6,000 మొక్కలు నాటారు. బనగానపల్లి నియోజకవర్గం సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకి ఇరువైపులా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలులో పర్యావరణ అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ రాజాబాబు జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మొక్కలు నాటారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తునిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సైకిళ్ల ర్యాలీ తీసి పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యానికి బలి కాకుండా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో మంత్రి మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ఎల్నినో ప్రమాదం ఉన్న నేపథ్యంలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ప్రజలకు సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా ఒక్కో మొక్కను నాటేలా వారితో పొన్నం ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణం అనేటువంటి మీరు చూస్తా ఉన్నారు కదా, ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు, ఢిల్లీలో ప్రధానమంత్రి ఉంటారు, ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉంటారు. కానీ ఢిల్లీలో కాలుష్యం అనేటువంటి దాంతో మనం బాక్సులు పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాని గురించే ఇక్కడ హైదరాబాద్ లో అటువంటిది రావద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కల వల్ల మనకు రేపు పొద్దున గ్రీనరీ పెరిగినట్టయితే కాలుష్యం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. భవిష్యత్ సమాజానికి సంబంధించి మనం విధిగా ఒక మొక్క నిర్వహించాల్సినటువంటి ఒక మొక్క నాటాలనేటువంటి కనీస బాధ్యతగా తీసుకొని నాటాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతాను. ఎఫెక్ట్ వచ్చి వర్షాలు తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచే నీళ్లను కూడా వరిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తాం, నీళ్ళ దొరకని దృష్టిలో దాచిపెడతాం అనుకుంటున్నారు. దేశంలో గత 10 ఏళ్లలో పచ్చదనం, వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వీటి ద్వారా దేశంలో పచ్చదనం విస్తరించడంతో పాటు అనేక వన్యప్రాణుల సంఖ్య పెరగడం వంటి కీలక విజయాలను సాధించామని చెప్పారు. సమష్టి కృషి, ప్రభుత్వ విధానాలు, సైన్స్, ఆవిష్కరణలపై నమ్మకంతో పర్యావరణాన్ని ఎలా మెరుగుపరచవచ్చో నిరూపించిన దేశ పౌరులను మోదీ ప్రశంసించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సుస్థిరమైన అభివృద్ధిని కొనసాగించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈరోజు ఒక రిమైండర్ లాంటిదని ప్రధాని నొక్కి చెప్పారు.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మెరుగ్గానే ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలోని సంక్షోభ సమయాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుత ఒడిదుడుకులను తక్కువ నష్టాలతోనే తట్టుకోగలమనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించిన సంజయ్ మల్హోత్రా ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపారు. ఈసారి రెపో రేటును 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వృద్ధి రేటు అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించినట్టు మల్హోత్రా వివరించారు. పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగంపై కూడా పడుతుందన్న ఆయన ఈ కారణంగానే వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు తెలిపారు. అగ్రరాజ్య అమెరికాలో $1 బిలియన్ స్టార్టప్లను సృష్టిస్తున్న విదేశీలో భారతీయులే అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. భారతీయులకు దాదాపు 96 యూనికార్న్ స్టార్టప్లో భాగస్వామ్యం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన పర్ఫ్లెక్సిటీ AI సంస్థ $20 బిలియన్ విలువతో 12వ స్థానంలో నిలిచినట్టు తెలిపింది. భారతీయుల తర్వాత స్థానాల్లో ఇజ్రాయిల్, UK, చైనా, కెనడా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా జాతీయులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పాక్ జాతీయులు కేవలం 10 స్టార్టప్లే ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. 80% యూనికార్న్లతో వలసదారులే వ్యవస్థాపకులుగా కీలక పదవుల్లో ఉన్నట్టు తెలిపింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థులు దాదాపు $183 బిలియన్ కంపెనీలను స్థాపించినట్టు పేర్కొంది. 2 లేదా అంతకంటే ఎక్కువ $1 బిలియన్ కంపెనీలను స్థాపించిన జాబితాలో 6 భారతీయులు ఉన్నట్లు నివేదిక వివరించింది. ఇరాన్పై సైనిక చర్యలకు అడ్డుకట్ట వేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికాలోని ప్రతినిధుల సభ ఆమోదించిన టెహ్రాన్తో యుద్ధం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ చంపితే అది యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సరైన కారణమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేత సౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అమెరికా బలగాలను ఇరాన్ ఏమాత్రం లక్ష్యం చేసుకున్నా చంపినా అది యుద్ధం చేయడానికి తగిన కారణం అవుతుందని చెప్పారు. అప్పుడు టెహ్రాన్ మరింత నష్టాన్ని చూడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం లేదని, వారి నాయకత్వాన్ని తాము తుడిచిపెట్టేశామని చెప్పారు. అయినా యుద్ధంలో తాము బాగా రాణిస్తున్నట్టు ఇరాన్ బీరాలు పలుకుతోందని మండిపడ్డారు. ఇరాన్కు చెందిన 159 నౌకలను కూల్చివేశామని, అవి ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటికి సంబంధించిన ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని ట్రంప్ చెప్పారు. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. బీజేపీకి తాను చేసిన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించిన కాసేపటికే అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. అన్నామలై చేసిన రాజీనామాను ఆమోదించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ఉదయమే ప్రకటించారు. బీజేపీ అధిష్టానం ఎంత బుజ్జగించినప్పటికీ అన్నామలై తన నిర్ణయాన్ని మార్చుకోనందున ఆయన రాజీనామాను ఆమోదించింది. తన రాజీనామాను ఆమోదించినందుకు బీజేపీ హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపిన అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తమిళనాడు అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పిన అన్నామలై పార్టీ పేరు మాత్రం ప్రకటించలేదు. అటు తమిళిగ మక్కల్ కళగం లేదా తమిళిగ మక్కల్ కట్చి అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఎన్నికల కమిషన్లో సమర్పించినట్లు సమాచారం. కర్ణాటకలో నూతనంగా ఏర్పడ్డ డీకే శివకుమార్ సర్కార్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖ తనకిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నీటిపారుదల శాఖను కేటాయించడమేంటని ప్రశ్నించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు డీకే తన ఇంటికొచ్చి బెంగళూరు అభివృద్ధి శాఖనిస్తానని స్వయంగా హామీ ఇచ్చినట్లు రామలింగారెడ్డి చెప్పారు. తాను ముందు ఏ శాఖను అడగలేదని డీకేనే ఆఫర్ చేయగా అందుకు అంగీకరించినట్లు తెలిపారు. కానీ చివరికి తనకి ఏమాత్రం ఇష్టం లేని నీటిపారుదల శాఖ కేటాయించారని రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కోరిన శాఖనిచ్చినప్పటికీ మంత్రివర్గంలో చేరబోనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్లోనే ఉంటూ ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేశారు. అటు రామలింగారెడ్డి ఆందోళనను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి తనకు అత్యంత ఆప్తులని పేర్కొన్నారు. ఆయన పార్టీలో సీనియర్ నేత అని, ఆయనకు కేటాయించిన శాఖలో కర్ణాటక వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందన్నారు. అంత ప్రయాణాలు చేయడం రామలింగారెడ్డికి సాధ్యం కాకపోవచ్చని, అందుకే మరో శాఖను కేటాయించాలని ఆయన కోరుకుంటున్నారని సీఎం వివరించారు. ఈ అంశంపై తాను స్వయంగా ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వ్యాధి లక్షణాలతో చేరిన వారి సంఖ్య 3కు చేరింది. సూడాన్ దేశానికి చెందిన 3కి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించిన గాంధీ వైద్యులు వారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వ్యాధి లక్షణాలతో చేరిన సూడాన్కు చెందిన మహమ్మద్ యాయా ఎగౌచ్ అహ్మద్కు చికిత్స అందిస్తున్నారు. ఎబోలా వ్యాధి లక్షణాలతో అపోలో ఆసుపత్రి నుంచి గురువారం అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి గాంధీలో చేరారు. అబ్దుల్ మజీద్తో కలిసి ప్రయాణించిన మరొకరు కూడా ఆసుపత్రికి వచ్చినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ప్రస్తుతం ఆ 3కి లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ కాలేదని చెప్పారు. అనుమతులు లేని పాత భవనాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్పేటలో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. భవనాల అక్రమ నిర్వహణ, వాటి అనుమతులను అడ్డుకునే విధంగా సర్కారుతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసి లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనకు సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఆ ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఉప్పల్ భగాయత్లో 10 ఎకరాల్లో 99 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని ఎంఎంసీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని మున్సిపల్ పోలీస్ అధికారులు పరిశీలించారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడం సహా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీ, మూలధన లాభాలపై పన్ను రద్దు చేసింది. ప్రభుత్వ బాండ్ల అమ్మకాల ద్వారా ఆర్జించే ఆదాయం, వాటిపై వచ్చే వడ్డీపై విధించే పన్నును రద్దు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో నిధులు వెనక్కి తీసుకుంటోన్న వేళ కేంద్రం మూలధన లాభాల పన్ను రద్దు చేసింది. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 12 నెలలకు మించి ఉంచుకున్న లిస్టెడ్ బాండ్ల ద్వారా ఆర్జించే లాభాలపై 12.5% పన్ను చెల్లిస్తుండగా ఆ పన్నును పూర్తిగా రద్దు చేసింది. అటు ప్రభుత్వ బాండ్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీ ఆదాయంపై విధించే 20% విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా రద్దు చేసింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఆర్బీఐ సైతం ప్రభుత్వ బాండ్లను ఎఫ్ఏఆర్ పరిధిలోకి అనుమతించింది. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు ఎలాంటి పరిమితి లేకుండా బాండ్లు కొనుగోలు చేయడానికి వీలుంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లరిష్ స్టే హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనకు భవన నిర్మాణంలో జరిగిన లోపాలే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. సహాయక చర్యల సమయంలో రెస్క్యూ సిబ్బంది గమనించిన లోపాలను చీఫ్ ఫైర్ ఆఫీసర్ సిఎఫ్ఓ ఏకే మాలిక్ మీడియాకు వెల్లడించారు. భవన నిర్మాణ శైలి వల్లే లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని చెప్పారు. భవనంలోని కిటికీలన్నింటినీ పూర్తిగా శాశ్వతంగా మూసివేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి భవనాల్లో ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి కేవలం కొద్ది సెకండ్లు లేదా నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని తెలిపారు. మంటలు ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లోనే అంటుకున్నందున పై అంతస్తుల్లోని వారు కిందకొచ్చి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని మాలిక్ వివరించారు. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల భవన నిర్మాణ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 2 మెట్ల మార్గాలు ఉండాలని, కానీ ఈ భవనంలో ఆ నిబంధనను పాటించలేదని మాలిక్ వెల్లడించారు. ఢిల్లీలో మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 75లో ఉన్న ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో దట్టమైన నల్లటి పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా భవనంలోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో మత మార్పిడి, లైంగిక వేధింపుల తరహా ఘటన పూణేలోని విప్రోలో కార్యాలయంలో చోటు చేసుకుంది. తనను మహిళా సహోద్యోగి మతపరంగా వేధించారని, మత మార్పిడికి ఒత్తిడి చేసినట్లు విప్రో మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ఆ వేధింపులు భరించలేక తాను ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. 2019 నుంచి 2025 మధ్య పూణేలోని హింజేవాడిలోని విప్రో క్యాంపస్లో పనిచేస్తున్న సమయంలో సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లు ఇస్లాం
మతంలోకి మారారని ఆ మత ఆచారాలను పాటించాలని తనపై నిరంతరం మానసిక ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించారు. దానిని తాను వ్యతిరేకించినప్పుడు వేధింపులు మరింత పెరిగాయన్నారు. తన మేనేజర్ తనకు తక్కువ పనితీరు రేటింగ్ ఇస్తానని, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. ఆ ఒత్తిడి, మానసిక వేధింపుల వల్లే తాను ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంస్థలో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతోనే న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు బాధితురాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పందించిన విప్రో సంస్థ ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. పంజాబ్ మొహాలీలో దారుణం జరిగింది. ఆఫీస్లో అందరూ చూస్తుండగానే మాజీ ప్రియురాలని ఓ ప్రేమోన్మాది కిరాతకంగా పొడిచి చంపాడు. తర్వాత అతడు ఆత్మహత్యకు యత్నించాడు. పటియాలాకు చెందిన డింపుల్ మొహాలీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేసే హర్విందర్ సింగ్తో ఆమె 3 ఏళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఇటీవలే విభేదాలు రావడంతో అతన్ని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో డింపుల్ను కలిసేందుకు హర్విందర్ ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో హర్విందర్ తమ ఆఫీస్లో అంతా చూస్తుండగానే డింపుల్పై కత్తితో దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి 20 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో డింపుల్ అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత హర్విందర్ అదే కత్తితో తనను తాను పొడుచుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డింపుల్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హర్విందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఖర్గే తన నామినేషన్ పత్రాలను కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షికి సమర్పించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్లను కూడా బరిలోకి దించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల పోర్టల్లో డేటా లీక్ అయిందంటూ వస్తున్న వార్తలను ఐఐటి రూర్కీ తోసిపుచ్చింది. డేటా లీక్తో పాటు గోప్యత ఉల్లంఘన జరిగిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటి రూర్కీ నిర్వహించింది. డేటా లీక్పై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ రూర్కీ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికి జూన్ 2న కొన్ని తక్షణ సాంకేతిక మార్పులు చేపట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో చిన్నపాటి తాత్కాలిక కాన్ఫిగరేషన్ లోపం తలెత్తినట్టు తెలిపింది. సదరు క్లౌడ్ స్టోరేజ్ కేవలం చూసేందుకు మాత్రమే వీలుగా ఉందని, డేటాను మార్చడం లేదా డిలీట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఐఐటి రూర్కీ స్పష్టం చేసింది. ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఈ లోపాన్ని గుర్తించి యాజమాన్యానికి నివేదించారని పేర్కొంది. దీనిపై తక్షణమే స్పందించిన సాంకేతిక బృందం ఆ లోపాన్ని సరిచేసి డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా పరిమితులు విధించినట్టు వివరించింది. 2 నెలల పాటు వినోదాన్ని పంచిన ఐపీఎల్ పండుగ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్ ఆఫ్ఘనిస్తాన్ టెస్టుపై ఉంది. చండీగఢ్లో రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు జరగనుంది. శుభమన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు బలంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఆరంభించనుండగా 3వ స్థానంలో సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్లో ఒకరు రానున్నారు. తర్వాత కెప్టెన్ గిల్, రిషబ్ పంత్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. పేస్ ఆల్రౌండర్గా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో ఉంటాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు తోడుగా హర్ష్ దుబే లేదా మానవ్ సుతార్లో ఒకరు బరిలోకి దిగనున్నారు. పేస్ భారాన్ని మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు మోయనున్నారు. అటు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండిన ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఎంతవరకు నిర్వహిస్తుందో చూడాలి. స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ గైర్హాజరులో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఐపీఎల్ ముగిసిన వెంటనే టెస్టు ఫార్మాట్లోకి మారడం ఆటగాళ్లకు సవాల్గా మారనుంది. రేపు ఉదయం 9:30 గంటలకు టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో 2వ రోజు సాగునీటి ప్రాజెక్టులు పరిశీలిస్తున్న సీఎం. ఈ సాయంత్రం జడ్చర్ల బహిరంగ సభలో మాట్లాడనున్న రేవంత్. భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. హైదరాబాద్లో 1000 కోట్ల విలువైన భూముల ఆక్రమణలకు ప్రయత్నం. ఏపీలో పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యమన్న చంద్రబాబు. వాతావరణ సమతుల్యతకు అత్యవసరమని విశాఖ పర్యటనలో పిలుపు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు ఆదిలోనే ఎదురుదెబ్బ. మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి. నచ్చిన శాఖ ఇవ్వలేదని వెల్లడి. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్టు అన్నామలై ప్రకటన. బీజేపీ రాజీనామాను ఆమోదించిన కాసేపటికే వెల్లడి. త్వరలోనే పూర్తి వివరాలు.
మరోసారి వడ్డీ రేట్లలో మార్పులు లేకుండానే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉందని వెల్లడి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశలో కేంద్రం చర్యలు. విదేశీ మదుపరులు ఆర్జించే వడ్డీ, మూలధన లాభాలపై పన్ను రద్దు చేస్తూ ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.